అందరూ ఎలా ఉన్నారు? నేనైతే వెజ్ పిజ్జా అయితే చేశానండి. ఈ ప్రాసెస్ అంతా మీకు వీడియోలో అయితే చూపించలేదు. నేను సెకండ్ టైము ఈ పిజ్జా ఎలా చేయాలి, దీనికి ప్రాసెస్ కావాలి, ఏమేమి కావాలి, అతి తక్కువ ఖర్చుతో మన ఇలా రేకు దోస పేనం మీదే మన పిజ్జాని అయితే చేసుకోవచ్చండి. చాలా తొందరగా అయిపోతుందండి. ఎక్కువ అయితే ఏం యూజ్ చేయవలసిన అవసరం లేదు. సింపుల్గా తక్కువ ఖర్చుతోనే మీకు పిజ్జా అయిపోయే టిప్ నేను రేపు చెప్తానండి. 2 డేస్ తర్వాత నేను ఈ పిజ్జా ప్రాసెస్ అంతా మీకు చూపించి ఎలా చేయాలని చూపిస్తానండి. ఓన్లీ నేను ఇప్పుడు చేసేసి మీకు ఓన్లీ వీడియో అయితే పెడుతున్నానండి. ఇది కుక్ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా మంచిగా వచ్చింది అన్నది కూడా. చూసారు కదండి, పిజ్జా అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన పిజ్జా, వెజ్ పన్నీర్ పిజ్జా అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీ ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీ అయిన స్పైసీ వెజ్ పిజ్జా అండి. పన్నీర్ వెజ్ పిజ్జా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అందరూ దీన్ని ట్రై చేయండి. నేను పార్ట్ 2లో ఈ పిజ్జా ప్రాసెస్ ఏం కావాలి, ఎలా చేయాలి అన్నది నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. సూపర్ అంటే సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది.